వరంగల్ జిల్లా వరంగల్ సబ్ డివిజన్ పరిధిలో నిషేధిత చైనా మాంజా అమ్ముతున్న దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 50,000 రూపాయల విలువైన చైనా మాంజాను సీజ్ చేసిన వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ సాంప్రదాయ పద్ధతిలో పతంగులను ఎగురవేయాలని, ఈ చైనా మాంజాను వాడడం ద్వారా ప్రజలకు గాయాలవుతున్నాయని, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉన్నదని, మరియు పక్షులు పశువులకు కూడా ప్రమాదం పొంచి ఉంది. ఎవరైనా అక్రమంగా చైనా మాంజా అమ్మినట్లయితే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. మా సిపి గారి ఆదేశాలతోని మిల్క్స్ కాలనీ పిఎస్ లిమిట్స్ శివనగర్లో కలువల రాజేష్ ఇంటి పైన మరి చైనా మాంజాలు ఉన్నాయన్నటువంటి సమాచారంతో మా మిల్క్స్ కాలనీ ఎస్ఐ సురేష్ అండ్ వారి టీము ఆధ్వర్యంలో రైడ్ చేయడం జరిగింది. ఆ ఇంటిని సోదా చేయగా ఇంటిలో నిషేధిత చైనా మాంజాలు ఒక 20 దొరికినాయి. అంటే దాని విలువ సుమారు 50,000 రూపాయల వరకు ఉంటుంది. వాటిని స్వాధీనపరుచుకొని అతనిపైన కేసు నమోదు చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా వ్యాపారస్తులకు పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, ఈ ప్రమాదకరమైనటువంటి చైనా మాంజాలను ప్రభుత్వం నిషేధించింది. సో నిషేధించినటువంటి మరి ఈ మాంజాలను మరి ఎవరైనా విక్రయించినా, అదేవిధంగా స్టోర్ చేసినా, వారి పొజిషన్లో ఉన్నా కూడా చట్ట ప్రకారం నేరము. డెఫినెట్గా వాళ్ళపైన మరి కేసెస్ నమోదు చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, ఈ ప్రమాదకరమైనటువంటి మాంజాలలో కాకుండా సాధారణమైనటువంటి పతంగులను ఎగిరేసి వచ్చేటువంటి సంక్రాంతి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి. థ్యాంక్ యూ.